ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మీరు? 5 years మట్టి జగన్ ఉంటున్నాడు. అసలు ఏం చేశాడు, ఎందుకు చేశాడు, వాళ్ళ బాబాయ్ ఎందుకు చెప్పాడు, అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అని జనం ఆలోచించి ఓటేస్తారు. ఆ ఓటేసినప్పుడు ఎవడు గెలుస్తాడో ఆడే గెలుస్తాడు. దట్ ఈజ్ మెయిన్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు మీరు? ఎవరు? నేను అనుకోవడం కాదు, నేను అనుకున్నట్టు ఏం చెప్పలేదే. నేను చెప్పింది ఏంటి, అసలు ఆలోచించి జనం ఓటేస్తారు. ఓటేసినాడు గ్యారంటీ గెలుస్తాడు. ఆలోచించి ఓటేస్తారు. ఉన్నాయే ఓటేరు జనం అంత పుచ్చిపుగుతానికి ఎవడో లేడు ఇవాళ మోడీ గెలుస్తాడని ఎవడు చెప్పలేడు కూడా. మోడీకి 400 వస్తాయి పెద్ద బ్రహ్మాండంగా చెప్పారు కదా. గిమేష్ అందరూ కూడా 330 వస్తాయి. 328, 320 కానీ 330. లాస్ట్ టైం జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175, 175 కొడతామంటున్నారు. సరే అంటా ఉంటారు, ఎవడైనా అంటా ఉంటాడు. ఒక 20 సీట్లు వస్తే చాలా బ్రహ్మాండంగా వచ్చినట్టు అతనికి 15 వస్తాయి. ఇప్పుడు టీడీపీ జనసేనకు బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మరి? ఎవరికి? వాళ్ళిద్దరు కలిసి వస్తే 145, 150 దాకా వస్తాయి. అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు డెఫినెట్లీ. గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు నెక్స్ట్ 5 years? రాజధాని డెవలప్మెంట్ చూస్తే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు అటు వరకు ఉన్నదానికి అమరావతి కానీ పోలం కానీ డెఫినెట్గా పూర్తి చేస్తారు. అదే డెఫినెట్గా జగన్ పూర్తి చేస్తే 20 ఏళ్ళు ఉండేవాడు. ఎక్కువ పనులు ఏం చేస్తారు జగన్. డబ్బులు దెబ్బతో దెబ్బాడు. ఎన్ని కోట్లు సంపాదించినా బాధ లేదు. కానీ ఆ 2 కన్నా పూర్తి చేసినట్టయితే 20 years ఆడే ఉండేవాడు డెఫినెట్లీ అనమాట. ఆ ముండ చేయలేకపోయాడు కాబట్టి ఇవాళ అనుభవిస్తున్నాడు. దట్ ఈజ్ మెయిన్ కాదు అది. సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే మన కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చాలా ఎక్కువ వస్తున్న జనాలు ఆకుపరి మీద పెంచాడు, సారాదారి మీద పెంచాడు. అట్టగా 60 రూపాయలు 200, 170 అంత ఉన్నారు బాటిల్. అది ఇవాళ అట్టగా రోజు పెంచుతున్నాడు. అది డబ్బు కావాలి, డబ్బు ఎలక్షన్ ఖర్చు పెట్టాలి. వాడి ఉద్దేశం ఏంటి? జనం పెట్టిపోయిన పర్వాలేదు, నాకు డబ్బు వస్తే చాలు, డబ్బుతో జనం ఓటేస్తే గెలుస్తారు అనే ఒక భ్రమ పడింది ఆడికి. అదే ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. దట్ ఈజ్ మెయిన్. సార్, లాస్ట్ క్వశ్చన్ మీకు. ఇప్పుడు సో జగన్ గారికి రీసెంట్ గా రాయదాడి జరిగింది కదా ప్రచారంలో, సో మీకు దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కనపడలేదా డూప్లికేట్ అని? మనకి ముందే అర్థం, చిన్నపిల్లలకి అర్థమవుతుంది, చిన్నపిల్లలకి అర్థమవుతుంది. అది ఒక మాటలో నెక్స్ట్ సీఎం సార్ ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్. అంటే టీడీపీ జనసేన. ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటున్నారు? మంచి చేస్తారని అనిపించింది కాబట్టి. మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు ముందు తెలంగాణలో డెవలప్ చేశారు కాబట్టి, ఆయన 10 years ముందు కూడా చేశారు కాబట్టి తను చేస్తారేమో అని నమ్మకం. ఓకే, చేంజ్. ఓకే, ఇప్పుడు మీ ఫస్ట్ ఓటు అనుకుంటాను. మీ ఫస్ట్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు మీరు? జనసేన. జనసేనకి మీ ఫస్ట్ ఓటు చెప్పండి. నా ఫస్ట్ ఓటు జనసేనకి నా ఫస్ట్ ఓటు. ఓకే, సో బ్రో ఎందుకు జనసేనకి అనుకుంటున్నారు మీరు ఫస్ట్ ఓటు? మాకు చేంజ్ కావాలి పాలిటిక్స్లో. ఓకే, ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు కానీ మాకు చేంజ్ కావాలి పాలిటిక్స్. ఓకే, గతంలో ఇప్పుడు మనము చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, సో ఆ పరిపాలనలో చూసుకుంటే మీకు కరెంట్ బిల్లులు 500 అలా వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే 1500 నుంచి 2000 వస్తుంది కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అందుకే చేంజ్ కావాలి పాలిటిక్స్లో, అన్నీ తెలియాలి కదా. ఓకే, సో ఇప్పుడు జగన్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు, సో నిజంగానే చేశారనుకుంటున్నారా? మేబీ చేయలేదు. ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? మాకు తెలియదు. ఓకే బ్రో, సో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, సో జగన్ గారు వస్తే వాలంటరీ వ్యవస్థని బానిసలా వాడుకొని 5000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు కదా, సో మీకు ఇలా అనిపిస్తుంది? వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఇది మనం ముందుగా చెప్పలేము. అంటే మంచిగా అనిపించిందా? మంచిదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 6 అంటే మనకు 6 పథకాలు పెట్టారు కదా, అంటే ఇప్పుడు సూపర్ 6. సో మీకు ఇలా అనిపించాయి? బాగానే అనిపించింది, మంచిది. ఓకే, సో ఓవరాల్గా ఒక్క మాటలో మీ ఫస్ట్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జై జనసేన, జై పవన్ కళ్యాణ్. బ్రో, ఇప్పుడు రీసెంట్గా జగన్ గారిపై దాడి జరిగింది కదా, రాయదాడి, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మేబీ జరిగి ఉండొచ్చు, మేము ప్లేస్లో లేం కాబట్టి మనం జడ్జ్ చేయలేము.